Hello viewers, welcome back to ARB FinServe. Start small with SIP, grow big with ARP. So I am Altaf, Amphi Registered Mutual Fund Distributor. సో లాస్ట్ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి బెటరా లంసమ్ బెటరా అనేది ఈ లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుందండి. సో ఒకసారి మనం వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ లాస్ట్ వీడియోలో మనం చూసాం. చిన్న గ్లిమ్స్ ఇస్తాను. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ అండి. ఇది ఏం చేస్తుందంటే జనాల దగ్గర నుంచి మనీ పూల్ చేస్తుంది. పూల్ చేసిన మనీ తీసుకెళ్ళి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కి ఇస్తుంది. ఆ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అంటే సర్టెన్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడండి. అది స్మాల్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, మల్టీ క్యాప్ అవ్వచ్చు, లేదా డెప్ట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, లేదా ఈటీఎఫ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్. సో ఇవన్నీ మనకి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లాస్ట్ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి చెప్పాను. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్, ఎస్ఐపి బెటరా లంసమ్ బెటరా అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుందండి. వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో సెకండ్, దర్ ఆర్ టూ వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఎస్ఐపి, సెకండ్ వన్ వచ్చేపాటికి లంసమ్. బ్యాంకింగ్ టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లంసమ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ మీ బ్యాంకింగ్లో ఎఫ్డి చేసినట్టు అండి. మీ బ్యాంక్లో లంసమ్ అంటే సర్టైన్ అమౌంట్ని సింగిల్ టైం ఎఫ్డి చేసినట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు. ఎస్ఐపి అంటే బ్యాంకింగ్ టర్మినాలజీలో లాగే రికరింగ్ డిపాజిట్ మీరు ఎలా అయితే చేస్తారో అలా. సో ఎస్ఐపి అంటే జస్ట్ లైక్ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఎవ్రీ మంత్ ఆ సర్టైన్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. లంసమ్ అనేది సేమ్ స్కీమ్లో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తారు, రైట్. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ సర్టైన్ అమౌంట్ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి, అది ఎంతైనా అవ్వచ్చు, మినిమం 500 అవ్వచ్చు, లేదా 1000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు. సో మీరు ఎంతైతే బేర్ చేయగలరో అంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారండి ఎస్ఐపిలో. లంసమ్ అంటే సింగిల్ టైం సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తారు లాంగ్ టర్మ్ కోసం, ఓకే. సో హౌ ఎస్ఐపి వర్క్స్, రూపీ క్యాస్ట్ యావరేజింగ్ ఎలా అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చేసేదండి. సో సపోజ్ మీరు కనుక ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను 4 months క్యాలిక్యులేట్ చేశాను, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. సో ఇక్కడ వచ్చేప్పటికి నెట్ అసెట్ వాల్యూ అంటామండి. అంటే ఇది మీ యూనిట్ వాల్యూ. సో ఫస్ట్ మంత్ జనవరిలో మీ యూనిట్ వాల్యూ వచ్చేపాటికి 100 రూపీస్ ఉందండి. 100 రూపీస్ 5,000 రూపీస్ చూసుకుంటే డివైడెడ్ బై మీకు 50 యూనిట్స్ వచ్చాయండి. సో మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు నుంచి లాస్ట్ వరకు మీ దగ్గర ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో ఆ యూనిట్స్ ఆ రోజు యూనిట్ వాల్యూ బట్టి మీకు అమౌంట్ అనేది వస్తుందండి. సో జనవరిలో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 50 యూనిట్స్ వచ్చాయండి. సో ఫిబ్రవరిలో వచ్చేపాటికి న్యావ్ వాల్యూ తగ్గిందండి, 80 రూపీస్కి వచ్చేసింది. మీరు ఇన్వెస్ట్ చేసింది 5,000 రూపీస్ కాబట్టి మీకు 62.50 యూనిట్స్ వచ్చాయండి. అదే మార్చ్లో వచ్చేపాటికి యూనిట్ వాల్యూ పెరిగిందండి, న్యావ్ వాల్యూ పెరిగింది, 120 రూపీస్ అయిపోయింది. సో మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు 41.67 యూనిట్స్ వచ్చాయండి. అదే ఏప్రిల్ చూసుకుందాం, మళ్ళీ మార్కెట్ ఫ్లక్చువేట్ అయింది, 90 రూపీస్కి వచ్చేసింది. సో మీరు ఇన్వెస్ట్ చేసింది 5,000 రూపీస్ కాబట్టి మీకు 55.56 యూనిట్స్ వచ్చాయండి. సో ఈ 4 monthsలో మీరు అలా కంపేర్ చేసుకుంటే కాంపౌండింగ్ ఏమైందంటే మీకు యావరేజింగ్ అయిందండి. మీకు యూనిట్ వాల్యూ అనేది యావరేజింగ్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ 200 యూనిట్స్ వచ్చే బదులు ఇక్కడ ఏంటంటే మీకు 200 రౌండ్ ఫిగర్ 210 యూనిట్స్ వచ్చినట్టండి మీకు, ఓకేనా. సో ఎస్ఐపి వర్సెస్ లంసమ్ ఎగ్జాంపుల్ ఫర్ 10 years. సో మంత్లీ ఎస్ఐపి ఆఫ్ 5,000 వర్సెస్ లంసమ్ ఆఫ్ 6 lakh. అంటే మీరు ప్రతి నెల 5,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే 10 yearsకి మీకు 6 lakh వాల్యూ క్రియేట్ అవుతుందండి. వర్సెస్ డైరెక్ట్ 6 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఓకే. సో ఇక్కడ రిటర్న్స్ నేను ఎస్టిమేషన్ ఎలా వేసానంటే 12%, 10%, 8%, 6%. సో ఇక్కడ మీకు 12% అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ అండి. 12% అంటే 1 రూపీ ఇంట్రెస్ట్. సో దానికన్నా తక్కువ కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను వర్స్ట్ సినారియోలో. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఎస్ఐపి వాల్యూని నేను 12% క్యాలిక్యులేట్ చేశాను, లంసమ్ వాల్యూకి కూడా 10% క్యాలిక్యులేట్ చేశాను. సో ఇక్కడ ఎస్ఐపి వాల్యూ చూద్దాం. మీరు పెట్టిన 6 lakh ఇన్వెస్ట్మెంట్ 10 years కనుక మీరు హోల్డ్ చేస్తే 12% రిటర్న్లో మీకు వచ్చేపాటికి 13,64,000 రూపీస్ వస్తుందండి. అదే లంసమ్ వాల్యూ 6 lakh మీరు 10 years అలా వదిలేస్తే 18,68,000 రూపీస్ వస్తాయండి. వెన్ మార్కెట్ కనుక మీరు పెట్టిన స్కీమ్ కనుక 12% రిటర్న్ ఇస్తే. సో అదే మీరు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేశారు, 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, 10 years ఇన్వెస్ట్ చేశారు, బట్ మీకు 10% మాత్రమే రిటర్న్ వస్తే మీ వాల్యూ 6 lakh 11 lakhs రూపీస్ మాత్రమే అవుతుందండి. సో అదే ఇక్కడ మీకు లంసము 13,76,000 అయిందండి. సో అదే లో మార్కెట్లో మనం సేమ్ 5,000 రూపీస్ ఎస్ఐపి మీరు 10 years చేశారు,
మీకు వచ్చే వాల్యూ వచ్చేపాటికి మార్కెట్ 8% రిటర్న్ ఇస్తే మీకు 8,76,000 వచ్చిందండి. అదే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీ 6,00,000 ఇక్కడ 10,23,000 అయిందండి. సపోజ్ వీక్ మార్కెట్ బాగా వీక్ ఉంది మార్కెట్ 10 ఇయర్స్ అసలు ఏం గ్రో అవ్వలేదు మీరు పెట్టిన ఫండ్. మీరు చేసిన ఎస్ఐపి 6,00,000 అయితే 6,91,000 రూపీస్ వచ్చిందండి. సో అదే లంసమ్ వాల్యూ వచ్చేపాటికి మీ 6,00,000 7,70,000 అయింది. సో మీరు ఇక్కడ లాంగ్ టర్మ్‌లో ఉంటే అసలు మీకు లాసే కనపడలేదండి. ఎస్ఐపి అవ్వచ్చు లేదా లంసమ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటదండి. సో లంసమ్‌లో ఎక్కువ రిటర్న్ వచ్చిందా? ఎస్ఐపిలో ఎక్కువ రిటర్న్ వచ్చిందనేది మీకు క్లారిటీ వచ్చేస్తది. వెన్ మార్కెట్స్ ఆర్ లో, లంసమ్ is the best option. When markets are fluctuating, SIP is the best option. బట్ లాంగ్ టర్మ్ జాలజీలో మీకు ఎక్కువ రిటర్న్ వచ్చింది లంసంలోనేనండి. 12% రిటర్న్ ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది, రైట్? సో డెసిషన్ మీదండి, మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. సో వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద మార్కెట్ ఫాల్, మార్కెట్ కనుక ఫాల్ అయితే లేదా క్రాష్ అయితే ఏమవుతుంది? నావ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ విల్ ఫాల్. మీ యూనిట్ వాల్యూ అనేది నెట్ అసెట్ వాల్యూ అంటాం. సో మీ యూనిట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఆల్సో గో డౌన్. సో మీ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పోయే పాసిబిలిటీస్ ఉన్నాయండి. దిస్ ఇస్ నార్మల్, నాట్ ఏ లాస్ అంటిల్ యూ విత్‌డ్రా. సో రిడీమ్. సో అంటిల్ అన్లెస్ మీరు విత్‌డ్రాల్ చేయనంత వరకు ఆ ఫండ్స్ అన్నీ మీయేనండి. సో ఇక్కడ మీరేంటంటే కాన్స్టెంట్‌గా ఇన్వెస్ట్ చేసి మాత్రమే ఉండాలండి. మీరు రిడీమ్ చేసుకోకూడదు మార్కెట్‌లో. మార్కెట్ ఫాల్స్ వచ్చినప్పుడు అమ్మో! పడిపోయింది, నా డబ్బులు డిక్రీజ్ అయిపోతున్నాయని రిడెంప్షన్ చేస్తే మీరే లాస్ అవుతారు. బట్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు గనక ఎంటర్ అవుతున్నారంటే లాంగ్ టర్మ్‌లో 3 ఇయర్స్, 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ నేను అసలు ఈ ఫండ్ నేను కదపను అని, ఈ ఫండ్స్ నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లోకి రావాలండి. సో రియల్లీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. యూ బై మోర్ యూనిట్స్ అట్ లోవర్ ప్రైజెస్. అంటే ఆపర్చునిటీ, మార్కెట్స్ పెరిగినప్పుడు మనకు ఆపర్చునిటీ. వెన్ మార్కెట్స్ రికవర్స్ యువర్ వెల్త్ గోస్ ఫాస్టర్. అంటే మార్కెట్ పడిన తర్వాత మీరు కొన్న యూనిట్స్ ఏదైతే ఉంటాయో మార్కెట్ పెరిగిన తర్వాత అదే మీకు ఆపర్చునిటీ అవుతుంది. మార్కెట్ రికవర్ అయిన తర్వాత యువర్ వెల్త్ విల్ గ్రో ఫాస్టర్. ఇది మార్కెట్ సైకిల్ అండి మనకి. సో మార్కెట్ రైజెస్, స్టే ఇన్వెస్టెడ్. మార్కెట్ ఫాల్స్, కీప్ ఇన్వెస్టింగ్ ఎస్ఐపి గుడ్ టైమ్ అండ్ బై మోర్ యూనిట్స్. మార్కెట్ రికవర్స్, మీ వెల్త్ అనేది రికవర్ అవుతుందండి. సో ఇక్కడ 7th దాంట్లో ఇది ఇంపార్టెంట్ అండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మంత్లీ ఎస్ఐపి ఆఫ్ 5,000 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్. అంటే మీరు చేసే ఎస్ఐపి 5,000 రూపీస్ 12% రిటర్న్‌తో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. అయినా ఒకసారి బ్రీఫ్‌గా చెప్తాను. బట్ ఇది నేను 10 ఇయర్స్‌కి, 15 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్‌లో మీ 5,000 ఎస్ఐపి ఎంత రిటర్న్ ఇస్తది? సో 10 ఇయర్స్‌కి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేపాటికి 6,00,000 రూపీస్ అండి. ఎస్టిమేటెడ్ వాల్యూ 12% రిటర్న్ ఇస్తే మీకు ఇక్కడ 13,64,000 రూపీస్ అనేది మీకు రిటర్న్ వస్తదండి. సో 15 ఇయర్స్ గనక మీరు 5,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే టోటల్ వాల్యూ వచ్చేపాటికి మీది 9,00,000 అవుతదండి. ఎస్టిమేటెడ్ రిటర్న్ 12% రిటర్న్ ఇస్తే గనక మీకు 23,84,000 రూపీస్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీస్. 20 ఇయర్స్ గనక మీరు అదే 5,000 రూపీస్ కంటిన్యూ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 12,00,000 రూపీస్ అవుతది. మీకు వచ్చే రిటర్న్ 40,73,000 రూపీస్ అవుతుంది. అదే 30 ఇయర్స్ సేమ్ మీ ఎస్ఐపి కంటిన్యూ చేశారు. 18,00,000 మీ ఇన్వెస్ట్మెంట్ అయితే మీ ఎస్టిమేటెడ్ వాల్యూ మీకు వచ్చేది 1,02,58,000 రూపీస్ వస్తుందండి. 30 ఇయర్స్ గనక మీరు 5,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి చేస్తే, మార్కెట్ గనక లేదా మీరు పెట్టిన స్కీమ్ గనక 12% రిటర్న్ ఇస్తే మీకు 1,02,58,000 రూపీస్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో నౌ హౌ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్? సెట్ యువర్ ఫినాన్షియల్ గోల్. ఫస్ట్ ఆబ్జెక్ట్ మీ ఫినాన్షియల్ గోల్‌ని మీరు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్ ద రైట్ మ్యూచువల్ ఫండ్ యాజ్ పర్ యువర్ రిస్క్ ప్రొఫైల్. మీ రిస్క్ ప్రొఫైల్, మీ ఏజ్ అవ్వచ్చు, మీ ఫినాన్షియల్ గోల్ అవ్వచ్చు, దాన్ని బట్టి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిసైడ్ ఎస్ఐపి అమౌంట్. మీరు ఎంతైతే ఎస్ఐపి ఎవ్రీ మంత్ చేయాలనుకుంటారో ఆ అమౌంట్ని మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్. నేనైతే ఒక డిస్ట్రిబ్యూటర్నే రీచ్ అవ్వమని చెప్తానండి. ఎందుకంటే సో ఆయనకున్న టెక్నాలజీలో, మార్కెట్ నాలెడ్జ్లో మీ ఏజ్ యాజ్ వెల్ యాజ్ మీ రిస్క్ క్యాపబిలిటీస్ని ఐడెంటిఫై చేసి బెస్ట్ స్కీమ్స్ని మీకు సజెస్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. సో లాస్ట్ వన్, స్టే ఇన్వెస్టెడ్, స్టే పేషెంట్ అండ్ స్టే డిసిప్లైన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి, రైట్? సో వై ఓన్లీ ఏఆర్బి ఫిన్సో? ఏఆర్బి ఫిన్సోర్తోనే మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలంటే, సో వీ హ్యావ్ ఎంపానల్ విత్ నియర్లీ 20+ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్ ఇండియా అండి. సో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ 5 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్లో మీ గోల్ ఓరియంటెడ్ ఎస్ఐపిస్ క్రియేట్ చేసి
మీ రిస్క్ క్యాపబిలిటీస్‌ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మేము కన్సర్న్డ్ పోర్ట్‌ఫోలియో అనేది మీకు డిజైన్ చేస్తామండి. సో, దీంతో పాటు ట్రాన్స్‌పరెన్సీ మీకు మానిటర్ చేసుకోవడానికి యాప్స్ ఉంటాయండి. యాప్ ఇస్తాం. మీ యాప్‌లో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మానిటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీంతో పాటు మనం హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామండి. సో, మన దగ్గర ఏబీ ఫిన్సర్వ్‌లో మీ మంత్లీ ఎస్ఐపి వాల్యూ జస్ట్ 500 దగ్గర నుంచి మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయండి. సో, రైట్. సో, ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ చేయండి. ఎర్లీ ఏజ్‌లో రిటైర్ అవ్వండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేయండి. ఈఎంఐ ట్రాప్‌లో అస్సలు పడొద్దు. సో, రైట్ దానికన్నా బెటర్ ఎస్ఐపి స్టార్ట్ చేసి ఎర్లీగా అడ్వాన్స్‌గా ఉండండి. ఈఎంఐ ట్రాప్స్‌కి అస్సలు వెళ్ళొద్దు. ఓకే. రైట్. So last but not least, mutual fund investments are subjected to market risk. Please read all the scheme related documents carefully before investing. So past performance may or may not be sustained in future. The value of investment may go ups and downs. Thank you so much. We'll meet again in next video. Thanks for watching. If you really like my content, please share at least one of your friend. Thank you. We'll meet again next video.